బీజేపీతో పొత్తుపై ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. బీఆర్ఎస్ బీజేపీల విధానాలపై కవిత ప్రశ్నించారని, వాటికి కేటీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ల ములాఖత్కు నిదర్శనం పార్లమెంట్ ఎన్నికలేనని తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంలో కేటీఆర్ ముందుంటారన్నారు. బీజేపీని నడుపుతుంది కిషన్ రెడ్డి కాదు కేటీఆర్ అని కవిత లేఖతో తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు మెట్టు సాయి. బీజేపీ పార్టీ యొక్క వ్యవస్థీకృత పనులన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని కవిత గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారా, లేకుంటే వారి అన్నగారు కల్వకుంట్ల రామారావు గారా, అన్నీ తాను అనుకునే తన్నీరు హరీష్ రావు గారా, లేకపోతే బ్యాక్ బోన్గా ఉన్నటువంటి బోయినపల్లి సంతోషరావు గారా? ఎవరు చెప్తారు సమాధానాలు? ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ వచ్చిందో అప్పటి నుంచి లోపార్కాయ ఒప్పందం ప్రకారంగా ఈ రోజు వరకు 23/5/2025 ఈ రోజు వరకు 11 గంటల సమయం వరకు కూడా బీజేపీ పార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అయి ఉంది. ఈ ములాఖాత్ కి నిదర్శనమే పార్లమెంట్ ఎన్నికలు, దాని తరువాయి భాగమే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు. 23 యూట్యూబ్ ఛానల్ని మోస్తున్నటువంటి కేటీఆర్ గారు మీ ఛానల్లో ఎందుకు రావట్లేదు ఈ వార్తా సమాచారము అంటే, మీ యొక్క గుట్టు బయటపడిందని చెప్పి, మీ యొక్క రంకు బయటపడిందని చెప్పి మీ ఛానళ్ళు తెలకపోవడం అంటే మీ యొక్క రాజకీయ వ్యవస్థకు, టీఆర్ఎస్ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవస్థకు టీ ఛానల్ కానీ, నమస్తే తెలంగాణ కానీ, మీరు నడుపుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ కానీ బాహాటంగా బీజేపీకి మద్దతు తెలుపుతుంది అన్నమాట. బీజేపీ పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాలు, వాళ్ళ పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాలను ఇక్కడ నడుపుతున్నది కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, బోయినపల్లి సంతోషరావు గారు. ఈ నలుగురు 4 ముక్కలుగా బీజేపీ పార్టీని తెలంగాణలో ఆయా ప్రాంతాలలో రాజకీయ కార్యక్రమం జరుపుతా ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం గుర్తించింది.